వైజాగ్ నుంచి వస్తున్నాను. రీసెంట్గా నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ క్లియర్ చేశాను. నాకు రీసెంట్గా ఒక 22nd నాకు కాల్ లెటర్ వచ్చింది గోవా రమ్మని. ఇంకా నేను సడన్గా జర్నీలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి నేను నాకు టికెట్స్ ఇవేం లేవు. తత్కాల్ ట్రై చేశాను, తత్కాల్ కూడా అవ్వలేదు. ఇంకా నేను ఆల్టర్నేట్ ఆప్షన్స్ సెర్చ్ చేస్తే ఇక హైదరాబాద్ నుంచి వస్తే కాస్త అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, ఇంకా ఒక రోజు ముందే వెళ్ళిపోవచ్చు అనే దాని మీద వచ్చాను. ఇంకా ఇలా వస్తే నైట్ ఇట్లా బస్సు ఇలా కండిషను కో ప్యాసింజర్స్ దగ్గర కూడా ఇట్లా 1600, 2000 అలా ఛార్జ్ చేశారు. ఆ అఫోర్డబుల్ ప్రైస్కి బస్ అనేది మాత్రం మంచిది కాదు, కండిషన్లో లేదు. ప్లస్ ఇంకా డ్రైవర్ కండిషన్ అంటే ఆయన కూడా మంచి రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నేను నైట్ నుంచి మేము ఇక్కడే ఉండిపోయాం పోలీస్ స్టేషన్లో. మేము మాత్రం సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యాము. ఇక్కడ మమ్మల్ని బాగా టార్చర్ చేశారు. ప్రస్తుతానికి అసలు నాదైతే నా విషయం అయితే ఇంకా నా లైఫ్ కెరియర్ అన్న ఇది ఖచ్చితంగా వెళ్ళాలి. నేను 3-4-5 మంత్స్ నుంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేసి దానికోసమే అని చెప్పి కూర్చుని జాబ్లు వచ్చినా కానీ జాబ్లు వెళ్ళకుండా ఆ లైఫ్లోనే ఉండాలి, నాకు అదే కావాలన్న చెప్పి అదే ఉండిపోయాను. ఇంకా రేపు మార్నింగ్ కల్లా ఎలా వెళ్ళాలనేదే నా యొక్క మెయిన్ ఆలోచన ప్రస్తుతానికి. ఇది ఆయన యొక్క ఈ బస్సు ట్రావెల్స్ యొక్క ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఏదో ఒక ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.